అందరికీ నమస్కారం అన్న. ఇవాళ మన పొలం కాడ మొలక కలుపుతున్నాం. మొన్న వీడియోలో చూపించినట్టు 3 రోజుల కింద మనం ఈ మొలకని మండే కట్టడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు మండే ఈ రోజులలో ఎట్లా కడుతున్నారు అంటే బస్తాలు తీసుకుపోయి అట్లనే గోనె సంచులలో తీసుకుపోయి అట్లనే నానేస్తారు గోళాలల్లో. అట్లా కాకుండా వెనకటి రోజులలో ఏం చేసేదంటే మూట బొక్కెళ్ళు ఉంటాయి. ఈ మూట బొక్కెళ్ళల్లో నానబోసి ఒడ్లు అట్లనే గోళాలల్లో కానీ లేకపోతే ఏదైనా పైపులు కానీ వేరే ఐట్లలో నానబోసి మంచిగా మొలక పూత లెక్క మంచిగా పువ్వు ఒదిగి వచ్చేది. కానీ ఈ రోజుల్లో మొలక రాకముందుకే సల్లుడే వెళ్తురు. కలుపు సమస్యలు తగ్గించుకోవడం కోసం గడ్డి మందులు కొడుతురు, ఏది కలుపు మందులు కొడుతురు చిలకలల్లో. అప్పట్లో మంచిగా కూలీలు వచ్చేది, మనకు పచ్చగలుపు తీసేది, అన్ని పనులు చేసేది. కానీ ఈ రోజుల్లో ఏ కూలీలు లేకుండా అయిపోయారు. అందరు పట్నం బాట పట్టిపోయి అక్కడనే ఏదో పని చేసుకొని బతుకుతురు. కానీ వెనకటి రోజులు బాగుండే అని ఎంతైనా. అయితే చాలామంది అడుగుతురు ఏం సీడ్ తెచ్చిరన్నా అని. నేనైతే శ్రీలక్ష్మి శ్రీనివాస్ అనే SLS 1010 తీసుకొచ్చినా 2 బస్తాలు 30 కేజీలు అయ్యి. ఒక బస్తా వచ్చేసి 20 కేజీల బస్తా BPT తెచ్చిన. సేమ్ శ్రీలక్ష్మి శ్రీనివాస్ అనే SLS రకాలే తెచ్చిన. ఇవి పోయినసారి మంచిగానే తీసిన. మనం ఇచ్చే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. అంటే నేను పశువుల పేడ పోయినసారి గట్టిగా వేసిన, మంచిగానే వచ్చింది. ఎకరానికి 30 నుంచి 38 క్వింటాల దాకా తీసిన దిగుబడి. ఈసారి మంచిగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. చూడాలి ఎట్లుంటుందో. అయితే నారుమడి తయారు చేసుకునే విధానం అన్న, ఈ నారుమడిని ఒక వారం రోజుల కింద దున్ని పెట్టుకోవాలి. ఇందులో ఉన్న గడ్డి అంతా మొత్తం కుళ్ళిపోయి మనకు నారు మంచిగా పట్టే అవకాశం ఉంటుంది. అట్లనే మొలకలికే రోజు వచ్చేసి ట్రాక్టర్ తోటైనా సరే ఎడ్లతోటైనా సరే ఈ మడిని 3 సార్లు దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మనం గొర్రెతోటి మంచిగా నీట్గా దున్నుకుంటే ఎడ్లతోటి మంచిగా నీట్గా ఉంటుంది. కొంతమంది పైప్ వేసి తిప్పుతారు, చేతులతోటి చేస్తుంటారు. ఎడ్లతోటి దున్నుకుంటేనైతే నీట్గా వస్తుంది. అట్లనే నారుమడిని పొద్దుగాల ఒక 11 గంటలలోపు దున్నుకొని ఎటు కాదన్నా మొలక చల్లే టైం వరకు ఒక 4-5 గంటల టైం ఉండాలన్న. ఎందుకంటే మీరు దున్నాక వండ అనేది కిందికి వేరుకోవాలి. కిందికి వేరుకోక ముందుకే చల్లిరు అనుకో నారు మంచిగా పట్టదు. ఆ వండులోకి మొలక అంతా దిగిపోయి నారు మంచిగా పట్టకపోవడం కానీ, ఈత సరిగ్గా మనకి వేసేటప్పుడు ఆ కూసాలంటే ఆ నారు తెగొచ్చుడు కానీ ఉంటుంది. ఇట్లా నారు పోసుకున్న తర్వాత మనం 25 రోజులకు నాటేసుకుంటే మంచిగా ఉంటుంది అన్న, మంచి లాభాలు ఉంటాయి. కొంచెం లేట్ అయినా గినా గంట సరిగ్గా కట్టక పిలకలు సరిగ్గా రాక ఇబ్బంది అవుతుంటుంది. సో కొంచెం 25 రోజులలో నాటేసుకుంటే మంచిగా ఉంటుంది. మరింత సమాచారం కావాలంటే నన్ను ఫాలో అవ్వండి అన్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.